నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. 2 నెంబర్లకే ఫోన్ చేయండి. బట్ రమేష్ గారికి చేయండి. గత 3 నెలల నుంచి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. మీ అందరి ఆశీర్వాదం, దేవుని యొక్క దయ. మరి ఇప్పుడు బాగున్నాను సార్. అయితే ఏంటంటే 6 మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు, కానీ ఉండలేం కదా సార్. 3 నెలలు అయింది. నేను మరలా వచ్చి 2 రోజులు అయింది. కొద్దిగా రూము మారడం ఇవన్నీ కొద్దిగా పనులు ఉండడం వల్ల చేస్తున్నాను. వచ్చాను. మళ్ళా ఇక మీదట మీకు మంచి కార్లు పెడతాను సార్. మీకు ఎప్పటికప్పుడు నేను క్వాలిటీ కార్లు ఇవ్వడానికే చాలా ప్రయత్నం చేస్తున్నాను. డేట్లు కూడా మర్చిపోయాను, సారీ. ఆజ్ డేట్ క్యా 28 29 ఆజ్ 28వ తారీఖు సార్. ఈరోజు నవంబర్ నెల 2025 నవంబర్. టైం వచ్చి కరెక్ట్గా 12 అయింది సార్. 3 నెలల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సార్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటికి సుమారు 11,000 మంది నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నేను ఇచ్చిన కారు ఎవరు నష్టపోకూడదని నేను ఉదయం లేచి నేను దేవుడిని ప్రార్థన చేసుకుంటాను. మంచి కార్లు ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను. డాక్యుమెంట్ విషయంలో కూడా నేను మీకు ఏ డాక్యుమెంట్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను సార్. నేను ఓనర్కి మీకు ఒక మధ్యవర్తిని మాత్రమే, అది మీరు మైండ్లో పెట్టుకోండి. కారు నాది కాదు. నేను ఉన్నట్టుగా కారు చూపిస్తున్నాను. ఓకే సార్. మీరు వచ్చి నేను ఉన్నట్టుగా మీకు చూపించినట్లుగా అలా కారు ఉంటే మీరు తీసుకోండి సార్. ఏమాత్రం చిన్న స్క్రాచ్ అయినా నేను చెప్పకుండా స్క్రాచ్ ఉంటే మానేయండి. నేను అంత భరోసా ఇస్తున్నాను. రమ్మంటే ఎవరో రావట్లేదు. నా మీద నమ్మకం ఉంచి లక్షల రూపాయలు వేస్తున్నారు. నేను కూడా సర్వీస్ అలాగే చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ కారు పోతే ఇంకో కారు, నా దగ్గర 3-4 కార్లు ఉన్నాయి, కానీ అందులో బాగున్న కారే నేను పెడతాను. ఇది 2019 సార్. ఓకే సార్. ఇక మీదట రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. మరి నన్ను ప్రేమించి ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు సార్. అసలు మీ సపోర్ట్ సార్. ఎన్ని మెసేజ్లు సార్. ఆరోగ్యం ఎలా ఉంది, రోజుకి 20-30 మెసేజ్లు సార్. నిజంగా మీ అందరికీ కూడా నేను రుణం అయితే తీర్చుకోలేను. ఏదో రూపంలో కార్లు అయితే మంచిగా ఇవ్వగలను సార్. ఓకే సార్. ఈరోజు 2019 సార్ కియా సెల్టాస్ డీజిల్ ఫస్ట్ ఓనర్ కారు. కియా సెల్టాస్ డీజిల్ ఫస్ట్ ఓనర్ కారు, టాప్ మోడల్ సార్. ఇంతకంటే ఇంకా కియా సెల్టాస్లో టాప్ మోడల్ లేదు సార్. ఎక్స్ లైన్, జీటీ లైన్ ఈ రెండే ఉంటాయి. 2 ఏళ్ళకి 30,000 రూపాయలు షోరూమ్ రేటు తేడా. మీకు 2019 జీటీఎక్స్ సార్. జీటీ లైను అండ్ టాప్ మోడల్. ఇది 21,79,000 చూపిస్తుంది సార్ ఆన్లైన్లో. విజయవాడ షోరూమ్ ప్రైస్ అంటే 21 లక్షల కారు ఇది. ఈరోజు మీకు ఈ కారు తీసుకొచ్చాం. ఫస్ట్ ఓనర్ 58,000 ఒరిజినల్ రీడింగ్ సార్. స్టెప్ని ఇప్పటి వరకు వాడలేదు. 58,000 తిరిగింది. టైర్లు కూడా ఇంకా బటన్ ఉంది సార్. ఇవి 70,000-80,000 తిరిగేస్తాయి. ఇవి మొత్తం టైర్లు చాలా ఎక్కువ తిరుగుతాయి. ఈ లోకల్ కాబట్టి పెద్దగా ఏమీ అరగలేదు. టైర్లు కూడా చాలా బాగున్నాయి సార్. టైర్లు బాగున్నాయి. ఆటోమేటిక్ సార్, ఇంపార్టెంట్. ఆటోమేటిక్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. మీకు వెహికల్ అంతా కూడా చూపిస్తాను సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్ సార్, ఎల్ఈడి హెడ్ లైట్స్, లేటెస్ట్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచెస్ డైమండ్ కట్ ఎలై వీల్స్ సార్. 17 ఇంచెస్ పెద్ద వీల్స్ ఉంటాయి. మీకు వెహికల్ అంతా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మీ అందరికీ మరీ పేరున థ్యాంక్ యూ సార్. ఇది సార్ ఒక ప్రెస్ దాంట్లో చాలా పెద్ద ఆఫీసర్ అయినా, ప్రెస్ రిలేటెడ్. ఓకే సార్. ఆటో సార్, ఇది ఆటోమేటిక్. టైర్స్ అయితే చూడండి, మీకు చూపిస్తున్నాను సార్. ఈ సైడ్ అయితే
స్క్రాచెస్ ఏమీ కనిపించట్లేదు సార్. ఏమిలో చిన్నది పేపర్ కటింగ్ లాంటి చిన్నది. కీలెస్ ఎంట్రీ సార్. కీ ఇదిగోండి సార్. దీనికి వెంటిలేటెడ్ సీట్ సార్. జీటీ లైన్ చాలా కాస్ట్లీ సీట్లు సార్. వెంటిలేటెడ్ సీట్స్. స్క్రీన్ పెద్దగా ఉంటుంది. ఓకే, చూపిస్తాను సార్ మీకు. 360 డిగ్రీ కెమెరా. బోస్ మ్యూజిక్ సిస్టమ్. సుమారు 1,50,000 రూపాయలు వాల్యూ చేసే బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సార్. కంపెనీ వాళ్ళు ముందు షోరూంలో కొన్నప్పుడే మనం అడుగుతారు, మీకు ఇలాగ బోస్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది షోరూమ్కి, మనకి బోస్ మ్యూజిక్ సిస్టమ్ కావాలంటే వేసిస్తారు. అంతా ఒరిజినల్ సార్. కొద్దిగా ప్రీమియం కార్లు కూడా పెట్టమని అడుగుతున్నారని మరి మొట్టమొదటిసారిగా ఈ సెకండ్ వేవ్లో మొదటిసారిగా ఒక మంచి కారు పెట్టాను సార్. డీజిల్ వెహికల్ సార్. ఒరిజినల్ పంచింగ్ సార్. పేస్టింగ్. మనం ఇచ్చే కారు ఎక్కడ యాక్సిడెంటల్ కానీ, ఫ్లడ్డెడ్ వెహికల్ కానీ, థర్డ్ ఓనర్లేమో సెకండ్ ఓనర్ ఎప్పుడో సెకండ్ ఓనర్ ఇస్తాం తప్ప క్వాలిటీ ఉంటే. సన్ రూఫ్ సార్. ఆటోమేటిక్. చాలా బాగుంది సార్. కారు అయితే మాత్రం బాగుంది. ఫస్ట్ మరి మంచి కారు పెడుతున్నాను. తీసుకున్నా తీసుకోపోయినా పెట్టడం నా బాధ్యత కదా, పెడుతున్నాను. గ్లాస్ ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినలే. రియర్ ఏసీ ఉంది సార్. డ్యూయల్ ఏసీ రియర్. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. స్మార్ట్ ప్యూర్ ఎయిర్. ఇది ఎయిర్ ప్యూరిఫైర్ సార్. వెనకాల ఎయిర్ ప్యూరిఫైర్. సీలింగ్ కూడా చాలా బాగుంది సార్. సీట్స్ అన్నీ కూడా బాగున్నాయి. మస్కిటో మెస్ సార్ ఇది. %35 టైర్లు ఉన్నాయి సార్. అలాయ్ వీల్స్ అన్నీ బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఈ సైడ్ ఏమీ కూడా స్క్రాచెస్ లేవు సార్. డీఫాగరు, రియర్ వైఫర్. జీటీ లైన్, సెల్టాస్, భారత్ స్టేజ్ 3, స్టేజ్ 6. ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది సార్. ఇక్కడ డిక్కీ అంతా చూడండి సార్. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను సార్. ఎందుకు అంటే మీరు రావట్లేదు కాబట్టి. వస్తే నాకు చాలా సంతోషం సార్. మీరు వస్తే ఇంకా నాకు బాధ్యత ఎక్కువ ఉండదు కదా, ఎందుకంటే మీకు ఎన్ఓసి ఒక నెల రోజుల్లో ఇస్తున్నాం, దానికే బాధ్యత తప్ప ఇంకా కారు విషయంలో నాకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే మీరు చక్కగా ట్రైల్ వేసుకుని ఏసీ ఫిల్టర్ వైఫర్లో మార్చుకున్నారండి షోరూంలో మొన్న. ఇదిగోండి స్టెప్ని చూడండి సార్. స్టెప్ని ఏమీ యూజ్ చేయలేదు. సీల్ టైర్ సార్ స్టెప్ని. ఓకే సార్. డిక్కీ అంతా బాగుంది. ఎక్కడ కూడా రస్ట్ అలాంటి వెహికల్స్ మనం ఎప్పుడు పెట్టాం సార్. ఇప్పుడు వచ్చిన ఏ కారు 2011 కార్లు అమ్మినా కూడా రస్ట్ ఉన్నదంటే మనం ఇవ్వం సార్. నెక్స్ట్ ఫ్లడ్డెడ్ అసలు ఉండదు ఇక్కడ ఫ్లడ్లు ఏమి ఉండవు ఇక్కడ. చూడండి సార్, కారు చాలా బాగుంది. సిటీలో తిరిగి అమ్ముతాం కాబట్టి యాక్సిడెంట్లు కూడా ఉండవు. చూసారు కదా సార్. అండర్ బాడీ చూడండి సార్. క్వాలిటీ కార్లు చాలా ఉన్నాయని ఫోన్లు వస్తున్నాయి సార్. తీస్తూ ఉంటాను. కొద్దిగా దూరం గట్రా ఏమీ వెళ్ళదలుచుకోలేదు. ఒక 10 కిలోమీటర్ల సరౌండ్లోనే మంచి కార్లు నేను పెడతాను సార్. అది టైర్లు కూడా మీరు ఇంకేం చూసుకోక్కర్లేదు సార్. టైర్లు కూడా మీకు నాకు తెలిసి 15,000 కిలోమీటర్లు ఈజీగా పైన తిరుగుతాయి సార్. 20,000 కూడా తిరుగుతాయి. బాగుంది. వెనకాల స్పాయిలర్ ఉంది సార్. యాంటీనా. ఈ సైడ్ వీటిని ఏమంటారు సార్? అవి
కామెంట్ రాయండి, కామెంట్లో. మర్చిపోతున్నాను కదా సార్. బాగుంది సార్, కార్ అయితే క్వాలిటీ ఉంది. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్, డోర్స్ అన్నీ ఒరిజినల్. ఎందుకంటే నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది ఈ లేటెస్ట్. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి అయితే మీకే తెలుస్తుంది. టాప్ ఎండ్ సార్ ఇది. మీకు కియాలో టాప్ మోడల్ ఇదే. కియాలో ఎక్స్ లైన్ ఉంటుంది, జీటీఎక్స్ ఉంటుంది, డీజిల్ ఆటోమేటిక్. రేట్ ఇదే ఎక్కువ సార్ అన్నిటి మీద. ఇవో సార్ లెఫ్ట్లో ఈ స్క్రాచ్ తప్ప కారుకి ఇంకేమి చెప్పుకోదగ్గ ఏమి లేవు. స్క్రాచెస్ సార్ ఇవి. ఓకేనండి. ఇదిగోండి సీట్ ఇక్కడ చిన్నదే, ఇదిగోండి. మరి ఏ కుక్క పిల్ల కూర్చుందో తెలియదు కానండి, ఇక్కడ చిన్నది. అదేం చేయించక్కర్లేదు. సౌండ్ సిస్టమ్ అయితే హైలైట్ అండి, ఇది చాలా కాస్ట్లీ. దీని ప్రైస్ చెప్తాను సార్. జేకే టైర్స్ బాగున్నాయి. టైర్స్ అన్నీ కూడా మీకు 40% అలా ఉన్నాయి. టైర్స్ అన్నీ బాగున్నాయి. కొత్త టైర్ సార్ ఇది, 2023లో వేసారు. సీల్ టైరే. టైర్స్ అన్నీ కాదు చాలా బాగున్నాయి సార్. టైర్స్ అన్నీ బాగున్నాయి. ఆటో సార్, టైర్స్ బాగున్నాయి సార్. సార్ చూడండి, మొత్తం మీకు 360 డిగ్రీ కెమెరా సార్. ఇది 360 డిగ్రీ కెమెరా, చాలా బాగుంది సార్ ఇది కారు. స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్స్, అసలు ఫీచర్స్ అయితే మీకు నేను చెప్పక్కర్లేదు, సమస్తం మీకు తెలుసు. ఏసీ చిల్డ్గా ఉంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, వెంటిలేటెడ్ సీట్స్ సార్. ఏ వెంటిలేటెడ్ సీట్స్, సీట్లోంచి ఏసీ వస్తుంది. చల్లగా ఉంది, ఆన్ చేయలేదు. బాగుంది సార్ కార్ అయితేనే. సన్ రూఫ్ వర్కింగ్ సార్, గుడ్ కండిషను. బాగుంది సార్ కార్ అయితే, చాలా బాగుంది. ఈ లెఫ్ట్ సిగ్నల్, లెఫ్ట్ సిగ్నల్ అయితే లెఫ్ట్ కనిపిస్తుందండి, రైట్ సిగ్నల్ అయితే రైట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదేదో చూడండి, ఇది దీని గురించి మీకే తెలుసు బాగానే. కింద దిగుతుంది, రన్నింగ్లో కిలోమీటర్ చూపిస్తుందట. నాకైతే ఏం కనిపించట్లేదు కానీ ఓకే సార్. ఇవన్నీ ఇవన్నీ ఫీచర్స్ చూడండి సార్, మీకు తెలుసు కదా. ఇవన్నీ హిల్ గ్రిడ్ అవి ఇవి మొత్తం చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈకో స్పోర్ట్ సిటీలోను, గతుకుల రోడ్లోను కొండెక్కేటప్పుడు ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. లెంత్ అయిపోతుంది. CRDI 16 volts సార్. చూడండి సార్, యాప్రాన్ చూడండి సార్, ఒరిజినల్ పేస్టింగ్ ఇదిగో సార్. ఇంజిన్ ఆయిల్ బాగానే ఉంది సార్, బ్లాక్ అయింది కానీ బాగానే ఉంది సార్. డీజిల్ ఇంజిన్ సార్, డీజిల్ ఇంజిన్, బ్యాక్ కంప్రెసర్ ఏం లేదు, బాగుంది సార్. ఇది బ్యాటరీ కూడా కండిషన్ ఉంది. ఆప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. ఇంకా ఫ్రేమ్ అంతా ఒరిజినల్. బానెట్ చూడండి సార్, బానెట్ ఒరిజినల్ ఎలా ఉన్నా, బానెట్ ఎలా షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ అలాగే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదు. కియా కంపెనీది సార్.
బానెట్ ఒరిజినల్ చాలా బాగుంది సార్. ఇంజిన్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది సార్. ఇది డే టైం రన్నింగ్ లైట్స్. సార్ ఓకే సార్, 2019 జీటీఎక్స్ టాప్ మోడల్ జీటీ లైన్ డీజిల్ 58,000 తిరిగింది. సింగిల్ ఓనర్ కారు, సింగిల్ ఓనరు. దీని ప్రైస్ 9 లక్షలు సార్. ఫైనల్ ప్రైస్ 9 lakhs సార్. ఎన్ఓసి ఎక్స్ట్రా, కమిషన్ ఎక్స్ట్రా. ఓకేనా సార్? ఈ కారుకి కమిషను 20,000 సార్. 30,000 అలా తీసుకుంటున్నారు, కానీ మనకి ఏమొద్దు సార్, దేవుడు ఇచ్చిన కాడికి చాలు. ఈ కారుకి 20,000 కమిషను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చి బయలుదేరి వచ్చేయండి. మీ కారు నచ్చకపోతే మీ అడ్వాన్స్లో ₹1 కూడా ఖర్చు చేయకుండా ఇస్తానంటేనే ఓనర్కి అడ్వాన్స్ ఇస్తాం. అలా మాట్లాడతాం. షోరూమ్ ట్రాక్ ఉన్న కారు, ఒరిజినల్ కారు సార్. కారు అయితే నెంబర్ 1గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మీరు ఒకవేళ పంపించమంటే అమౌంట్ వేస్తే నేను ఖచ్చితంగా పంపిస్తున్నాను. ఇప్పటి వరకు ఇన్ని కార్లు, 100 కార్లు అమ్మాము. ఒకటో రెండో ఇద్దరు ముగ్గురు వచ్చారు తప్ప ఎవరో రావట్లేదు సార్. ఓకే సార్, కార్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. 9 లక్షలు సార్ ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. ఇందులో ఎటువంటి బార్గెన్ లేదు. దీనికి ట్యాక్స్ ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేషన్ నాకు మెసేజ్ పెడితే నేను ఎంత వస్తుందో నేను చెప్తాను. అంటే ముందు లెక్కేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్యాక్స్ గురించి డిస్ప్లే మీద నేను వీలైతే డిస్ప్లే మీద ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.